హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇక చేన్లోకి వెళ్తున్నా. చేన్లో పోతే ఇప్పుడు చేన్లో ఎట్లుంది, చేన్లు వేస్ట్. పత్తి పోయినాక అంతలు గుట్టి పోయినాక ఎట్లుంటుంది ఎండకు. అడవి లెక్క కనిపిస్తుంది కదా. ఇక మా వాళ్ళు అయితే నా కొడుకు మా ఆయన ఇట్లా వచ్చేసారు ముందే. ఇలా కట్టెలు ఉంటే కట్టెలు అంటి పెట్టేసారు. చేన్లకి ఎందుకు వస్తున్నా అంటే చింతకాయ దులుపుదాము అని చెట్టు ఎక్కుతామన్నారు. నన్ను ఇంటికాడనే ఉండమన్నారు కానీ వద్దు, నేను కూడా చూస్తా, నేను ఇంటికాడ ఏముండా అనేసి ఇక వాళ్ళైతే బండి మీద వచ్చిర్రు. నేనైతే నడుచుకుంటూ వస్తున్నా. ఏ చెట్టు అయితే ఎక్కిండు, దులుపుతుండు. అంతా ఇక గడ్డి ఉంది, గిట్లుంది. ఇది అంటి పెడితే అంటుకుంటుందో మరి ఎట్లనో తెలియదు. చింత చెట్టు అయితే ఎక్కిండు, కనిపిస్తలేదు. కొన్ని రాలినట్టున్నాయి కదా. చింత చెట్టు నీడకు చల్లగా ఉంది. ఎండకైనా వచ్చేసరికి ఏమో మక్కిందిగా. కొంచెం కొంచెం చూడు, దులుపు ఎంత చల్లగా ఉంది. చింతకాయ అయితే రాలగొడుతుంది. చింత చెట్టు కిందకి వచ్చిన చింతకాయ అయితే ఏరుతున్నాము. రాలలే, తొడిమే దొడ్డుగా ఉండే ఏమో రాలలేదు, కొంచెమే రాలింది. ఏరుతున్నాం, చింతకాయ అయితే ఏరుతున్నాం. ఎల్లిగడ్డ ఒలిసి ఎండకు పెట్టిన. ఎండకు పెట్టి సంచిలా నేర్పి ఒక దగ్గర కానీ కొడితే ఇక ఇట్లా పొట్ట అంతా పోతుంది. పొట్టు తొందరగా పోతుంది అన్నమాట.